హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఏంటంటే నాకైతే ఒక చిన్న కోరిక అయితే ఉండేనన్నమాట. మా ఊరు ఫ్రెండ్స్తో మేడారం వెళ్ళి అలా సరదాగా ఎంజాయ్ చేయాలని. సో ఫైనల్గా నా కోరిక అయితే నెరవేరింది. చాలా సీరియస్గా బండికైతే పూజ చేసి అందరం స్టార్ట్ అయ్యాం మేడారం. అలా సరదాగా దారిలో వెళ్తూ ఉంటే మధ్యలో మాకు ఒక విలేజ్ అయితే వచ్చింది. ఆ విలేజ్ పేరు అయితే గంగారం. అక్కడైతే కళ్ళు బాగా దొరుకుతుందన్నమాట. మా విలేజ్ అదృష్టం ఏంటంటే మా గ్రూప్లో ఎవరు మంది ఎక్కువ తాగరు, తాగేది ఇద్దరు ముగ్గురు మాత్రమే. కనిపిస్తుంది చూసారా, ఇదే మేడారంలో ఉన్న మ్యూజియం. అలా సరదాగా జంపనవాకి వెళ్ళి జలకాలాడ మా స్నానాలు అయితే ముగించుకొని డైరెక్ట్ అమ్మవారి గద్దెలు అయితే చేరుకున్నాం. ఆ సమ్మక్క సారలమ్మ దేవతల్ని దర్శించుకొని మేము మొక్కులైతే తీర్చుకున్నాం. మేడారంలో జాతర టైంలోనే ఎక్కువ జనాభా ఉంటారు అనుకున్నా, కానీ నార్మల్ టైంలో కూడా ఇంత జనాభా ఉంటారని ఇదే ఫస్ట్ టైం చూడడం. మా పూజలు మొక్కులు మొత్తం అయితే ముగించుకొని మేము అసలైన ఘట్టానికి అయితే స్టార్ట్ అయ్యాం. వంట చేసే సమయంలో మాకైతే ఒక బ్యాచ్ అయితే ఎదురైందన్నమాట. సో మీరు వీళ్ళని ఏమంటారో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మావని నువ్వు గ్రేటు అది ఇది అని చెప్పి 100 రూపాయలు అయితే తీసుకొని పోయారు మా వాడి దగ్గర. ఇక మా చెప్స్ అయితే మొదలు పెట్టారు, మొదలెడదామా అన్నట్టు. త్వరగా అయితే కూరగాయలు కట్ చేసుకొని అయితే స్టార్ట్ చేసాము. బయట మనం ఎంత కష్టం చేసినా సొంత ఊరు ఫ్రెండ్స్తో ఇలా హ్యాపీగా ఉంటే చేసిన కష్టం మొత్తం ఈజీగా అయితే మర్చిపోతాం గైస్. నాకైతే ఈ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. అలా మా ఫ్రెండ్స్తో జోక్స్గా కామెడీగా మాట్లాడుతూ మా వంటలు అయితే పూర్తయితే అయినాయి. ఇక అందరం తిందామని కూర్చున్నాం, తింటూనే చిన్న దావత్ అయితే జరిగింది. సో దావత్ ఫొటోస్ అయితే ఇందులో అయితే అప్లోడ్ చేయలేదు. ఫైనల్గా అయితే అందరం సేఫ్గా బండి అయితే ఎక్కాం. వెళ్తూ మళ్ళీ దారి మధ్యలో ఫుల్ ఎంజాయ్ అయితే చేసుకుంటూ వెళ్ళాం గైస్. మళ్ళీ మిగిలిన బిర్యానీ అయితే తినడం స్టార్ట్ చేశాము. సో ఒక కోటింగ్ అయిపోయిన తర్వాత సేఫ్గా ఇంటికి అయితే చేరుకున్నాం. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా ట్రిప్ని ఎంజాయ్ చేయకపోయి ఉంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఖచ్చితంగా మా వీడియో వల్లనైనా కూడా మీరు చేంజ్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్.